గుజరాత్ వేదికగా జీటీ మరియు సీఎస్కే మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 35 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది. ముఖ్యంగా వాళ్ళ ఓపెనర్స్ అయిన శుభ్మన్ గిల్ మరియు సాయి సుదర్శన్ టోటల్ సీఎస్కేను డామినేట్ చేశారు. మ్యాచ్ ఇనిషియల్ స్టేజ్ నుంచి మంచి ఊప్ మీద బ్యాటింగ్ చేసిన జీటీ ఓపెనర్స్ ఏకంగా 210 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ఇక్కడే వాళ్ళు మ్యాచ్లో మంచి పట్టు సాధించారు. గిల్ తన ఐపీఎల్ కెరియర్లో 4వ సెంచరీ చేస్తే సాయి సుదర్శన్ తన మొదటి ఐపీఎల్ సెంచరీ చేశాడు. ఇక ఈ ఇద్దరు కుర్రాల బ్యాటింగ్ దెబ్బకు సీఎస్కే బౌలర్స్ దగ్గర ఆన్సర్ లేకుండా పోయింది. వాళ్ళ బౌలింగ్ లైనప్ లో పతిరానా లేని లోటు చాలా క్లియర్ గా కనిపించింది. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే కు అంత మంచి స్టార్ట్ రాలేదు. జీటీ ఓపెనర్స్ ఇద్దరు ఎక్కడా కూడా సీఎస్కే బౌలర్స్ కి ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా గిల్ అయితే ఇనీషియల్ గా చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. అదరెండ్లో సాయి సుదర్శన్ కూడా గిల్ కి మంచి కాంపిటీషన్ ఇచ్చాడు. ఒకరిని మించి మరొకరు మంచి బ్యాటింగ్ డిస్ప్లే చూపించారు. పవర్ ప్లేలో కొంతవరకు స్లోగానే స్టార్ట్ చేసిన జీటీ మిడిల్ ఓవర్స్ లో మాత్రం రెచ్చిపోయి బ్యాటింగ్ చేసింది. మెయిన్లీ ఇద్దరు ఓపెనర్స్ కూడా హాఫ్ సెంచరీ అయిన తర్వాత కేవలం బౌండరీస్ తోనే మాట్లాడారు. అండ్ దీనివల్లే వాళ్ళు 200+ టోటల్ ను బోర్డు మీద ఉంచగలిగారు. ఇక సీఎస్కే బౌలింగ్ గురించి చెప్పాలంటే వాళ్ళు జీటీ ఓపెనర్స్ గురించి పెద్దగా స్టడీ చేసినట్టు అనిపించలేదు. అందుకే వాళ్ళు 17 ఓవర్స్ వరకు వికెట్ తీయలేకపోయారు. మెయిన్లీ వాళ్లకు పతిరానా లేని లోటు చాలా క్లియర్ గా కనిపించింది. ఇక సీఎస్కే బౌలర్స్ లో శార్దుల్ ఠాకూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక అతనికి తోడు దేశపాండే కూడా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక సీఎస్కే చేసింగ్ గురించి చెప్పాలంటే 232 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు ఎటువంటి స్టార్ట్ రాకూడదో అటువంటి స్టార్టే సీఎస్కేకు వచ్చింది. మొదటి ఓవర్లోనే రచిన్ రవీంద్ర రన్అట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్కే రహానే అవుట్ అయ్యాడు. మళ్ళీ థర్డ్ ఓవర్లో గైక్వాడ్ అవుట్ అయ్యాడు. ఇలా సీఎస్కే ఫస్ట్ 3 ఓవర్స్లోనే 3 వికెట్స్ కోల్పోయింది. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడం వాళ్ళను చాలా వరకు బ్యాక్ ఫుట్ మీద పెట్టింది. ఈ సీజన్లో రహానే ఓపెనర్గా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అలాంటప్పుడు వాళ్ళు రహానేను ఎందుకు ఓపెనర్గా ఆడించారో నాకు అర్థం కాలేదు. బట్ ఏమైనా డారెల్ మిచెల్ మరియు మోయిన్ అలీ కలిసి మళ్ళీ సీఎస్కేను గేమ్లోకి తీసుకొచ్చారు. మెయిన్లీ వీళ్ళిద్దరూ వికెట్ల పతనాన్ని ఆపారు అండ్ ఎట్ ద సేమ్ టైం స్కోర్ బోర్డ్ని పరిగెత్తించారు. బట్ ఇలాంటి టైంలోనే మోహిత్ శర్మ షటిల్ అయి ఉన్న ఇద్దరు బ్యాట్స్మెన్స్ని అవుట్ చేశాడు. 12వ ఓవర్లో డారెల్ మిచెల్ని అవుట్ చేస్తే 14వ ఓవర్లో మోయిన్ అలీని అవుట్ చేశాడు. ఇక్కడే మూమెంటం జీటీ వైపుకు షిఫ్ట్ అయింది. ఇక ఆ తర్వాత దూబే మరియు జడేజా కొంతవరకు ఫైట్ బ్యాక్ చేశారు. బట్ మళ్ళీ మోహిత్ శర్మ 16వ ఓవర్లో శివన్ దుబే వికెట్ తీశాడు. ఇక్కడ నుంచి సీఎస్కే టీం ఇంకా కోలుకోలేకపోయింది. అఫ్ కోర్స్ చివర్లో ధోని మెరుపులు మెరిపించాడు. బట్ అప్పటికే చాలా లేట్ అయింది. ఇక జీటీ బౌలింగ్ విషయానికి వస్తే మోహిత్ శర్మ ఈజ్ ద బెస్ట్ బౌలర్. 3 క్రూషియల్ టైమ్స్లో 3 క్రూషియల్ వికెట్స్ తీసి సీఎస్కే నడ్డి విరిచాడు. అండ్ దీనివల్లే జీటీ టీం ఈ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో గెలిచింది. ఎనీవే ఈ ఓటమైతే సీఎస్కే టీంను చాలా వరకు దెబ్బ కొట్టింది. ఇప్పుడు వాళ్లకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం సీఎస్కే ఓటమి వల్ల ఆర్సీబీ, డీసీ మరియు ఎల్ఎస్జీ జట్లకు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. బట్ ఏదేమైనా సీఎస్కే తమకు మిగిలి ఉన్న 2 మ్యాచ్ల్లో గెలిస్తే చాలా ఈజీగా ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. సో చూడాలి మరి సీఎస్కే చివరి 2 మ్యాచ్ల్లో ఇలాంటి ప్రదర్శన చేస్తుందో అని. ఇక ఈ మ్యాచ్లో అద్భుత సెంచరీతో అదరగొట్టిన శుభ్మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.